నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిద్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం పంతులు అందరికీ ఆదర్శనీయం. ఆంధ్ర కేసరి విగ్రహానికి నివాళులు అర్పించిన అబ్దుల్ అజీజ్, పలువురు అధికారులు. అన్నా క్యాంటీన్ ను తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి విష్ణు వర్మ నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచన. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పై కాకాని ఫైర్. లా అండ్ ఆర్డర్ లో నిల్, అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్ అని ఎద్దేవా. మానవతా దృక్పథంతోనే పెరోల్ లేఖ ఇచ్చానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికి పెరోల్ కి సిఫార్సు చేయరని స్పష్టం. అర్ధరాత్రి మహిళలపై కొందరు దుండగుల దౌర్జన్యం, తనకు ప్రాణహాని ఉందని కాపాడాలంటూ వేడుకోలు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం మనందరికీ ఆదర్శమని, స్ఫూర్తిదాయకమని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, పలువురు అధికారులు కొనియాడారు. జిల్లాలోని ఆంధ్రకేసరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహానుభావులు కావాలంటే గొప్ప ఇంటి నుండి రావాల్సిన అవసరం లేదని, స్వార్థం లేకుండా సమాజానికి సేవ చేస్తే మహానుభావులు అవుతారని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్ద గల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం కోసం ఆయన చేసిన త్యాగాల వల్లే 154 సంవత్సరాలు దాటినా మనం ఆయనను గుర్తుపెట్టుకుని ఉన్నామని అన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలు, తుపాకీకెదురుగా గుండె నుంచి దమ్ముంటే కాల్చమని సవాల్ చేస్తూ నిలబడిన వ్యక్తి ఆంధ్రకేసరి అన్నారు. గతంలో బ్రిటిష్ వారిపై పోరాడినట్లు ఇప్పుడు అవినీతిపరులు, దుర్మార్గమైన పాలన చేసేవారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. మహానుభావుల దారిలో నడవడం, వారి జీవిత చరిత్రను భావితరాలకు చెప్పడం మనందరి బాధ్యత అని తెలిపారు. టీడీపీ హయాంలో ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర పండుగగా చేశామని గుర్తు చేశారు. మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచిన దీశాలి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని కావలి మండల తహసీల్దారు శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా తహసీల్దార్ ఆ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. తహసీల్దార్ శ్రావణ్ మాట్లాడుతూ, చిన్నతనంలో తండ్రి చనిపోయినా తల్లి సహాయంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడుగా నాడు బ్రిటిషు సైమన్ కమిషన్ ను ప్రాణాలకు తెగించి వ్యతిరేకించిన ధైర్యశాలి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక రెవెన్యూ మంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి నేటికి ఎంతో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్లా నాయక్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నెల్లూరు పోలీసు యంత్రాంగంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఎస్పీ కృష్ణకాంత్ నిల్ అని ఎద్దేవా చేశారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఎస్పీ నిల్ అని, అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్ గా ఉన్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ బాధ్యతలు తీసుకున్నాక నేరాలు ఘోరాలు పెరిగాయన్నారు. 2029 తర్వాత మా ఉద్యోగ ధర్మం అయిపోతుందన్న వ్యవహార శైలిలో పోలీసులు ఉన్నారన్నారు. భవిష్యత్తులో అక్రమ కేసులు పెట్టించిన వారికి బుర్ర కథ చెప్పిస్తామని కాకాని హెచ్చరించారు. మనీ స్కామ్ డబ్బులు వాటాలు వేసుకుని పంచుకుంటుంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించాడని, పోలీసులు దొంగ కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు చూస్తే వాళ్ళ వ్యవహార శైలి చూస్తే నేను అనుకుంటున్నా 2029తో పాపం ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్తించి 2029తో మా పని అయిపోతుంది అనుకుంటున్నారు. మరీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ కృష్ణకాంత్ వచ్చిన తర్వాత నిద్ర లేచి పేపర్ చూడాలంటే భయం వేస్తుంది. ఎవడు చచ్చిపోయాడా, ఎవడిని హత్య చేశారా, ఎవరి మీద దాడి చేశారా, ఎవరు మానభంగం అయ్యారా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో నిల్లు, అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్లు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం ఈరోజు పూనుకుంటున్నారు, పాల్పడుతున్నారంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీ కక్ష సాధింపులు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళని తీసుకువెళ్ళడం, కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళడం, వాళ్ళని వేధించడం, బాధించడం, కొట్టడం, దూషించడం, రకరకాలైనటువంటి. కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇటువంటివి. కొత్త నేర్పిస్తున్నారు మీరు. డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. నేను చిరంజీవి అభిమానినేనని తెలిపారు. డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను మెగాస్టార్ అభిమానులు కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చిరంజీవి అభిమాని అని తెలిపారు. సినీ రంగంలో స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి అన్నారు. 156 సినిమాలు చేశారని 24,000 డాన్స్ స్టెప్పులు వేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టి మన తెలుగువాడి ఖ్యాతిని చాటి చెప్పిన వ్యక్తి చిరంజీవి అన్నారు. రాజకీయ పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లోనూ కీ రోల్ పోషించారని, కేంద్ర మంత్రిగా పనిచేశారని ఎమ్మెల్యే అన్నారు. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదాత అయ్యాడని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పట్టణ అభిమాన సంఘం, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, రుచి లేదు, అన్నిటికీ ఒకడే ఒక వ్యక్తి చిరంజీవి గారు. అందరి హృదయాల్లో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు మన సెల్ఫీ పాయింట్లో మన కావలి మిత్రులందరి సమక్షంలో, ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారందరికీ, ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ తల్లిదండ్రులు అడిగితే మానవతా దృక్పథంతోనే లేఖ ఇచ్చానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఎవరికీ పెరోల్కి సిఫార్సు చేయనని స్పష్టం చేశారు కోటంరెడ్డి. గతంలో అలివేలు శ్రీకాంత్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండేవాడని, ఇప్పుడు గూడూరులో ఉన్నాడని, అందువల్ల శ్రీకాంత్ పెరోల్ విషయమై తామిద్దరం సిఫార్సు లెటర్ ఇవ్వడం జరిగిందని నెల్లూరులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెరోల్ కి సిఫార్సు లెటర్ ఇవ్వడం నేరమైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇదే శ్రీకాంత్ కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య లేఖలు ఇచ్చారని, ఆ లేఖల సిఫార్సుతో పెరోల్ మంజూరైందని తెలిపారు. మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖలు తిరస్కరించారని అన్నారు. ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వనని, ప్రతి విషయం రాజకీయ నాయకులకి పాఠాలు నేర్పిస్తుందన్నారు. నేను రాజకీయాల్లో నిరంతర విద్యార్థినేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ, ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేమిచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది, ఇప్పుడు గూడూరులో ఉంది, అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది. సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం. దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు, నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు. ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు. ఇదే సర్వసాధారణం. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరగవు. నేను దందాలు చేసి ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండగా తన మీద జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్లో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తని వేధించలేదని, దాడులు చేయలేదని తెలిపారు. 2004 నుంచి 2014 మధ్యలో రూరల్లో అప్పటి అధికార పార్టీ ఇన్ఛార్జిగా, ఇప్పటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి హయాంలో హత్యలు, ఇసుక, గ్రావెల్, స్మగ్లింగ్ గురించి మాట్లాడడానికి తాను సిద్ధమని అన్నారు. అధికారంలో నుంచి 18 నెలల ముందు నేను బయటికి వచ్చి జగన్పై పోరాటం చేసినప్పుడు నన్ను, నా కుటుంబ సభ్యులని, మా నాయకులని మీరు ఎలా వేధించారో గుర్తు చేసుకోవాలన్నారు. అప్పుడు వేధించిన వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటే చుక్కులు చూపించేవాడినని, నరకం ఎలా ఉంటుందో చూపించేవాడినని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారని, లోకేష్ అంగీకరించరు కాబట్టి సైలెంట్గా ఉన్నామని, గీత దాటితే చంద్రబాబు తాట తీస్తారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పక పాటిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నాదేమైనా మైసూర్ మహారాజు కుటుంబం, వాలేరు మహారాజు కుటుంబం ఎప్పుడైనా చెప్పానా? నేను ఎప్పుడు చెప్పలేదే. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. నేనే అనేక సార్లు చెప్పా, దాంట్లో దాపరికం లేదు. ఇంకోటి కూడా, కోట్ర పెట్రోలే కాదు, పార్టీ కార్యక్రమాలకి హైదరాబాద్ వెళితే లాడ్జీలో ఉండాలంటే 90లో 150, 175, 200, మడత మంచంలో ఉంటే 10 రూపాయలు. మడత మంచాల లాడ్జీలో నేను నెల కాలాల పాటు ఉండా. మడత మంచాల లాడ్జీలో ఎందుకు మడత మంచాల లాడ్జీ అంటే మధు 10 రూపాయలే దానికి. హోటల్లో ఉండాలంటే 150,
175, 200 కాబట్టి మడత మంచాల లాడ్జీ అయితే 10 రూపాయలు. ఇది కూడా చెప్పున్నానే, మర్చిపోయా వైసీపీ ఇన్ఛార్జి గారు. మరి మడత మంచాల లాడ్జీలో ఉన్నాం, స్కూటర్ పెట్రోల్ లేక స్నేహితుల సహకారం తీసుకున్నాం, పాల డబ్బా కోసం స్నేహితుల సహకారం తీసుకున్నాం. అంటే ఎప్పటికి అలానే ఉండిపోవాలా? ఎప్పటికి అలానే ఉండిపోవాలా? జీవితంలో 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2000 సంవత్సరం నాటికే, అంటే 14 ఏళ్ల ముందే నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. స్నేహితులతో కలిసి కాంట్రాక్ట్లు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఆ రోజే నాకు 2000 సంవత్సరంలోనే కారు ఉంది. 2003లో నా ఇంటికి 2 కార్లు వచ్చాయి. 2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద రియల్ ఎస్టేటు, పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం. తప్ప అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, తప్ప రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదయ్యా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? అర్ధరాత్రి సమయంలో కొంతమంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారని బాధితురాలు హబీబా ఆరోపించారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులే తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వింజమూరు మండల కేంద్రంలోని బంగ్లా సెంటర్ నందు నివాసం ఉంటున్న హబీబా నివాసంలోకి అర్ధరాత్రి కొంతమంది దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. హబీబా మాట్లాడుతూ, నేను నివాసం ఉంటున్న ఇల్లు నాకు తెలియకుండా నా భర్త వేరే వాళ్ళకి అమ్మేశారని, కొంతమంది వచ్చి దౌర్జన్యం చేసి అర్ధరాత్రి ఇంట్లో ఉన్న వస్తువులను పగలగొట్టి బయట విసిరివేసి చంపేస్తామంటూ బెదిరించారన్నారు. ఆ సమయంలో పోలీసు వారికి సమాచారం అందించగా వారు వచ్చి సమస్యను సర్దుబాటు చేశారన్నారు. నాకు వారి నుండి ప్రాణహాని ఉందని, నాకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను వేడుకుంది. మండల సర్వేయర్ వెంకటేశ్వర్లని వెంటనే సస్పెండ్ చేయాలని సోమసముద్ర గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని సోమసముద్ర గ్రామంలో ఉన్న శ్మశాన వాటికను వేరొకరికి స్వాధీనం చేయాలని మండల సర్వేయర్ వెంకటేశ్వర్లు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సర్వేయర్ అడ్డుకుని రౌడీలా రాజకీయ నాయకులకు తొత్తుగా మారుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ విషయమై తహసీల్దార్ను ప్రశ్నించగా సమాధానం లేదని గ్రామస్తులు తెలిపారు. మా సమస్య పరిష్కారమై ఈ సమస్యకు కారకులైన సర్వేయర్ని సస్పెండ్ చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని గ్రామస్తులు చెబుతున్నారు. నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించాలని జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ నిర్వాహకులకి సూచించారు. లీగల్ కౌన్సిల్లో వచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటగిరిలోని అన్నా క్యాంటీన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్న అన్నా క్యాంటీన్ను జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెంకటగిరి న్యాయస్థానంలో మండల లీగల్ కౌన్సిల్లో వచ్చిన ఫిర్యాదు మేరకు అన్నా క్యాంటీన్ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైస్లో నాణ్యత లేదని గుర్తించారు. క్యాంటీన్ సూపర్వైజర్ కు నాణ్యమైన భోజనం, మంచి త్రాగునీరు నిరుపేదలకు అందించాలని సూచించారు. అన్నా క్యాంటీన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ కమిటీ న్యాయవాదులు పాకనాటి కిషోర్, సుంకర రాజేష్, రాజారావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మన ఎమ్మెల్యేసీ తరఫున ఒక కంప్లైంట్, మన అన్నా క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ సరిలేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మేరకు మనం ఈరోజు వచ్చి ఇక్కడ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది. వచ్చాము, ఇప్పుడు క్వాలిటీ అంతా కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు చంద్రగిరి నుంచి అక్కడే ఫుడ్ ప్రిపరేషన్ చేసి ప్రతిరోజు కూడా ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుందని చెప్పారు. క్వాలిటీ చూసాము, రైస్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది, కర్రీస్ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది. ఈ రైసు ప్లస్ ఇవన్నీ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైస్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. రొయ్యల రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం నాయకులు కోరారు. లేని పక్షంలో ఆక్వా పరిశ్రమ మూలన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో వారు మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎగుమతి సుంకం పెంచినందువల్ల ఎగుమతులు గణనీయంగా తగ్గిందన్నారు. దీంతో స్థానిక కొనుగోలుదారులు రైతుల వద్ద రేటు తగ్గించి కొంటున్నారన్నారు. విదేశీ మారక ద్రవ్యం విరివిగా రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. లేకుంటే ఆక్వా పరిశ్రమ మూలన పడే అవకాశం ఉందని అన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి మూలం వెంకయ్య మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రైతు సమస్యలను కేంద్రానికి నివేదించాలని అన్నారు. ఎంపేడ ద్వారా రైతాంగానికి భరోసా ఇప్పించి ఎంపేడ ద్వారా కొనుగోలు చేయాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు చంద్ర రాజగోపాల్, కౌలు రైతుల జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్, సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రైతులు కష్టపడి నానా శ్రమపడి పెరుగుతున్న ధరలకు ఓర్చుకొని రొయ్యలు పండించి విదేశ మార్కాన్ని సంపాదిస్తున్న ఈ తరుణంలోనే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గారు సుంకాలు పెంచిన దానివల్ల 25% వేశారు, మళ్ళీ 20% రెడీగా ఉన్నారు. ఈ ఎగుమతి మనకు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. దీంట్లో ఇంచుమించు 23% ఎగుమతి అమెరికాకే పోతున్నది. మిగతాదంతా కూడా జపాను, చైనా, వియత్నాం లాంటి దేశాలకి పోతున్న ఎగుమతులు ఎక్కువ భాగం అమెరికాకి పోతున్నది. ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ సుంకాలు ఎక్కువ వేశాడో ఆ సందర్భంలోనే ఇక్కడ మనకి ఎగుమతికి చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఇక్కడ రొయ్యలు కొనేవాళ్ళు కూడా కౌంటర్ రేటు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రోజున అంటే కేజీకి 30 రూపాయల నుంచి 60-70 రూపాయలు కూడా తగ్గించి సుంకాలు పెంచారు. మాకు కష్టంగా ఉంది కాబట్టి రైతు తగ్గించి ఇవ్వమని కూడా ఈ రోజున ఆ వ్యాపారులు కూడా తగ్గించి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై కావలి ఎంపీడీఓ శ్రీదేవి పొదుపు మహిళలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్ చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలు కెమికల్స్ రహితంగా తీసుకోవాలని, ఇందుకు ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని కావలి ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. కావలి వెలుగు కార్యాలయంలో శనివారం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై పొదుపు మహిళలకు అవగాహన కల్పించారు. ఏపీఎం కృష్ణారావు, ఎంపీడీఓ శ్రీదేవిలు మాట్లాడారు. ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించిన ఆకు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ఏపీ సీఎన్ఎఫ్ వారు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయల విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 2000 విత్తన ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎంపీడీఓ పలు అంశాలపై వివరించారు. సభ్యుల్లో ఒకరిని కొంచెం పని ఉత్సాహంగా చేసేవాడు. నేమ్స్ ఇచ్చేసి కూర్చోకుండా ఎప్పుడన్నా ఆ పంచాయతీకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి ఒక నోట్స్ రాసిచ్చి లేకపోతే సూపర్విజన్ చేయడం, అబ్జర్వ్ చేయడం ఇదంతా చేసేటట్టు ఉండేవాళ్ళని ఒకరిని పంపించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి అయితే సో మనం ఇప్పుడు 3 అంశాలు మాట్లాడుతున్నాం. ఒకటి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం కిచెన్ గార్డెన్ ఒకటి అందరూ మనం చేయాలి. ఫస్ట్ అంతర సభ్యులు చేయించాలి, తర్వాత ప్రజలు చేయించాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ ఉండాలి. తర్వాత దానికి అనుబంధంగా స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇది ఉండేటట్టుగా, ప్రైవేటు ఇన్స్టిట్యూట్స్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే దాని తర్వాత మనం ఉల్లాస ప్రోగ్రాంలో ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ టీచర్స్ వాళ్ళందరూ కూడా నేమ్స్ కూడా పిల్లలు అదే స్టూడెంట్స్ కూడా ఈరోజు. అందరికీ నమస్కారం. నేను కావలి ఎంపీడీఓ, నా పేరు శ్రీదేవి. ఈ రోజు ఇక్కడ మండల సమాఖ్య ఆఫీస్ కార్యాలయంలో నేషనల్ ఫార్మింగ్ అసోసియేషన్ వారు అంటే NFA వారి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని సీడ్స్ ను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనికి నేపథ్యం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా కిచెన్ గార్డెన్ ఒకటి తయారు చేసుకొని వాళ్ళకి అవసరం వంటింట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని కూరగాయలను వాళ్ళే స్వయంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి SSG గ్రూప్ మహిళలు మరియు పొదుపు సంఘాల సభ్యులు మరియు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన రిసోర్స్ పర్సన్స్, తర్వాత మన గౌరవనీయమైనటువంటి ఏపీఎం గారు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశాన్ని వారికి చెప్పి ప్రతి ఇంటిలో కూడా కిచెన్ గార్డెన్ ఒకటి తయారు చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు మన SSG గ్రూప్ సభ్యులు మిగతా గ్రామాలకు వెళ్ళి చెప్పి వాళ్ళ చేత రాబోయే 3 నెలల్లో ప్రతి ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునే విధంగా
కొన్ని మొక్కలను కూడా మేము ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మొక్కల సీడ్స్ ని కూడా ఇవి కూడా ఇక్కడ ఈ రోజు వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. ఆంజనేయ స్వామి వారికి పలువురు దాతలు 6 లక్షల విలువ చేసే బంగారు హారాన్ని బహుకరించారు. దాతల కుటుంబానికి స్వామివారి కృపా కటాక్షాలు ఎలవెలలా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా సంగం ఆంజనేయ స్వామి ఆలయానికి పలువురు దాతలు సుమారు 6 లక్షల రూపాయల విలువైన బంగారు హారాన్ని బహుకరించారు. ఆలయంలో స్వామివారికి విశేష పూలాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలు ఆ బంగారు హారంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం బంగారు హారాన్ని ఆలయ నిర్వాహకులకు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కొత్త కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిపో మేనేజర్ వైఖరి మారాలని, లేకుంటే జరగబోయే పరిణామాలకు డిపో మేనేజర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సభ్యులు తెలిపారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం వాకాడు గౌరవ అధ్యక్షులు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నూతన డిపో అధ్యక్షులుగా ప్రశాంత్, డిపో సెక్రటరీ సంపత్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ, డిపో చైర్మన్ శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ప్రధానంగా వాకాడు డిపో మేనేజర్ వైఖరి మారాలని, లేకుంటే జరగబోయే పరిణామాలకు డిపో మేనేజర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాకాడు ఏఎంసీ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఫోటో కొడుతుంది మాట్లాడండి సార్. డిపోలో నిలబడి సమావేశం జరిగింది. మరి నేను చందా జై పెరుమాళ్ గారు, జిల్లా అధ్యక్షులు ఎన్ఎంఈ అసోసియేషన్, మరి ఈరోజు కార్యక్రమంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో యునామినస్గా అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం, అదే మరి గ్యారేజ్ కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి మా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి అభినందనలు జిల్లా కమిటీ తరఫున వాకాడు డిపో వారికి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు. దాంట్లో భాగంగా గౌరవ వాకాడు డిపో గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగు బ్రహ్మాండంగా జరిగింది. దాంట్లో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డిపో అధ్యక్ష కార్యదర్శులు, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ సమస్యలపైన కూడా సుమారు 150 మంది ఉద్యోగ సోదరులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశం నందు కూడా ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం, దాంతోపాటు ఉద్యోగుల సమస్యలపైన కూడా లేవనెత్తడం జరిగింది. పలు ఉద్యోగులందరూ కూడా రకరకాలుగా వాళ్ళ యొక్క సమస్యలు తెలియపరిచారు. ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏమంటే డిపో మేనేజర్ గారు వైఖరి మారాల. డిపో మేనేజర్ వైఖరి మారకుండా 1/90 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయకుండా రకరకాలైన నిబంధనలు పెడుతూ ఇతర యూనియన్ చిన్న చితక అసోసియేషన్లతో సంబంధాలు పెట్టుకొని అసోసియేషన్ మేజర్ అసోసియేషన్ ఏదైతే ఉందో సుమారు 80% అసోసియేషన్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ వాకాడు డిపో నందు. ప్రశాంత్ వాకాడు డిపో నూతన కమిటీ ఎన్నుకున్నలో డిపో అధ్యక్షుడికి ఎన్నికయ్యాను. ఈ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కండక్టర్లు, డ్రైవర్లు, యూనిటీ సభ్యులు సభ్యత్వంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నేను ఈ పనికి వాళ్ళు నన్ను నా పైన పెట్టుకున్న విశ్వాసానికి నేను కృషి చేస్తానని చెప్పి ప్రతి దాంట్లోనూ ముందుండి ప్రతి ఉద్యోగస్తులకి న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రకాశం పంతులు అందరికీ ఆదర్శనీయం. ఆంధ్ర కేసరి విగ్రహానికి నివాళులు అర్పించిన అబ్దుల్ అజీజ్, పలువురు అధికారులు. అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ నిరుపేదలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచన. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్పై కాకాని ఫైర్. లా అండ్ ఆర్డర్లో నిల్, అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్ అని ఎద్దేవా. మానవతా దృక్పథంతోనే పెరోల్ లేఖ ఇచ్చానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికి పెరోల్కి సిఫార్సు చేయరని స్పష్టం. అర్ధరాత్రి మహిళలపై కొందరు దుండగుల దౌర్జన్యం, తనకు ప్రాణహాని ఉందని కాపాడాలంటూ వేడుకోలు. ఇవి బులెటిన్ల వార్తలు.